హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మరి మనకు ఆర్ఆర్బి అన్ని రకాల పోస్టులకు డేట్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. కానీ అఫీషియల్గా మనకు ఎన్టీపీసీ అయితేనేమి, ఆర్ఆర్బి కానిస్టేబుల్స్, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్కి అయితేనేమి మనకు డేట్స్ ఇవ్వలేదు. మరి ఈ యొక్క ఎక్కువ మంది ప్రిపేర్ అయ్యేది ఆర్ఆర్బి ఎన్టీపీసీ, ఇంకా చాలామంది ఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్. మరి ఇవి ఎగ్జామ్స్ ఎప్పుడు జరగబోతున్నాయి అనేది కూడా ఒక క్లారిటీ రావడం జరిగింది. మరి ఎప్పుడు వస్తుందో చూద్దాం. మరి అఫీషియల్గా అయితే మాత్రం మనకు ఆర్ఆర్బి ఏఎల్పి కానీ, ఆర్పిఎఫ్ ఎస్ఐ కానీ, ఆర్ఆర్బి జేఈ టెక్నిక్స్కి అయితే డేట్స్ రావడం జరిగింది. యాక్చువల్గా అయితే ఇది మనకు ఒక 5 days ముందే మనకు రావడం జరిగింది యాక్చువల్గా. కానీ అది ఫేక్ అనుకోవడం జరిగింది. కానీ ఈరోజు ఆ యొక్క ఫేకే రియల్ అయ్యింది. సో దీని ప్రకారం మనకు ఆల్మోస్ట్ ఆల్ అన్ని రకాలు ఇవ్వడం జరిగింది. ఆ ఏఎల్పి వచ్చేసి 25/11/2024 నుంచి 29/11/2024 వరకు. ఆర్పిఎఫ్ ఎస్ఐ అయితే మాత్రం అంటే ఏఎల్పి అయిపోయిన వెంటనే మనకి ఏం స్టార్ట్ అవుతా ఉంది, ఆర్పిఎఫ్ స్టార్ట్ అవుతా ఉంది. ఇది December 2వ తేదీ నుంచి 5 December వరకు. తర్వాత 3వ స్థానంలో ఆర్ఆర్బి జేఈ ఉంది, జూనియర్ ఇంజనీర్స్ ఉందన్నమాట. ఇక్కడ 6/12/2024 అండ్ 12/12/2024 13/12/2024 అనమాట. అనేక రకాల పోస్టులు ఉన్నాయి కాబట్టి. ఆ తర్వాత టెక్నీషియన్స్, ఇది వేకెన్సీ చాలా భారీగా పెంచారు. ఇప్పుడు చాలామంది అప్లై చేస్తూ ఉన్నారు. అయినా కూడా డేట్స్ ఇవ్వడం జరిగింది. మనకు 6/12/2024 నుంచి 20/12/2024 వరకు, 23 December నుంచి 26 December వరకు మనకు ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క నేపథ్యంలో మనకు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ ఎందుకంటే చాలామంది అప్లై చేసినారు, మరి ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నాం. దానికి సంబంధించి డేట్స్ కూడా మనకైతే మ్యాక్సిమం ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే చూడండి, ఇక్కడ మనకి ఎప్పుడైపోతున్నాయి, 26 Decemberకి అయిపోతుంది. కాబట్టి ఇది మనకు ఎస్ఐ అయిన తర్వాత కంపల్సరీ మనకి ఏమి ఇవ్వాలి, మనకు వాళ్ళు కానిస్టేబుల్స్ ఇవ్వాలి. కాబట్టి కానిస్టేబుల్స్కు చాలా మంది అప్లై చేశారు. మరి ఆ యొక్క జనవరి నెలలో మనకు పండుగలు కూడా ఉన్నాయి కాబట్టి చాలా హాలిడేస్ ఉన్నాయి. ఇక్కడ 8 January 2025 నుంచి 10 January 2025, 15/1/2025 నుంచి 17/1 అదే 27 January వరకు, అంటే ఆ మంత్ అంతా ఉంది. అయితే మనకి యొక్క అంటే అన్అఫీషియల్ దాంట్లో వచ్చిన ప్రకారం అయితే మాత్రం మనకు March 3 నుంచి మరి March 7 వరకు కూడా ఉన్నాయని చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఇది ఎంతవరకు రియాలిటీ మనకు తెలియదు. కానీ మనైతే మాత్రం ఈ డేట్స్ అయితే పక్కా ఫిక్స్, దీనిలో ఎటువంటి తేడా ఉండదు. ఎందుకంటే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్కి 1,00,000 మంది పోటీ పడతారు కాబట్టి, 10th class క్వాలిఫికేషన్ కాబట్టి ఎస్ఎస్సి జీడీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయా రాష్ట్రంలో ఉన్నటువంటి కానిస్టేబుల్స్ పోటీ పడేవాళ్ళు, ఎస్ఐకి పోటీ పడే అందరూ కూడా దీనిలో పోటీ పడతారు. కాబట్టి మనకు జనవరి కంప్లీట్గా మనకు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ ఎగ్జామ్ ఉండే అవకాశం అయితే ఉంది. కానీ ఇది అఫీషియల్ కాదు, బట్ మ్యాక్సిమం ఇది నిజమయ్యే అవకాశం అయితే ఉంది. ఆ తర్వాత పారామెడికల్, ఎందుకంటే ఇక పారామెడికల్ అనేది మనకు ఎన్టీపీసీ కన్నా ముందు వచ్చింది కాబట్టి మనకి పారామెడికల్ ఉండే అవకాశం ఉంది. కానీ మార్చి అంతా జరిగే అవకాశం ఉండకపోవచ్చు పారామెడికల్. అందుకనే మరి ఫిబ్రవరి ఎందుకు ఖాళీగా వచ్చిందో మనకు తెలియదు. కానీ త్వరలో మనకు న్యూస్ వస్తుందన్నమాట. అయితే ఎన్టీపీసీ అంటే అనేక లక్షల మంది పోటీ పడేది. ప్రతి ఒక్కరి యొక్క డ్రీమ్ ఏదంటే మనకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ మనకి ఏప్రిల్లో ఉండొచ్చు అని చెప్పారు. కానీ డేట్స్ అయితే మనకి ఇవ్వలేదు. కానీ అండర్ గ్రాడ్యుయేట్ అయితే మాత్రం May and June ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ డిగ్రీ లెవెల్ కాబట్టి మనకు ఏప్రిల్ జరుగుతుంది. ఇది ఇంటర్మీడియట్ లెవెల్ కాబట్టి చాలా మంది పోటీ పడతారు. కాబట్టి May and June ఉండే అవకాశం ఉంది అని రావడం జరిగింది. కానీ ఇది అయితే అఫీషియల్ కాదు. ఇంతవరకు అయితే మాత్రం పక్కా. బట్ ఏదేమైనా ఇది ఫేక్ రియల్ అని చూస్తే మరి ఫేక్ అనుకున్నాం. కానీ ఫేక్ అనుకున్నా కూడా మనకు అదే రియల్గా వచ్చింది. కాబట్టి ఇది మనం నిజం నమ్ముతాం. ఒకవేళ మనకి టార్గెట్ ఏమి ఉండాలంటే ఈ యొక్క దీని ప్రకారం అంటే అన్అఫీషియల్ వచ్చిన దాని ప్రకారం ఏప్రిల్ మే అని కాకుండా మన యొక్క టార్గెట్ ఏముండాలంటే ఫిబ్రవరి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఫిబ్రవరి అయితే మాత్రం ఫిబ్రవరికి అయితే ముందైతే ఉండదు. సో ఫిబ్రవరికి మనకు ముందైతే ఉండదు. కాబట్టి మనకు టార్గెట్ ఏమంటే జనవరి ఎండింగ్కు మనకు కంప్లీట్గా మన సిలబస్ అంతా అప్లై చేసుకొని ప్రాక్టీస్లో మనం ఉండాలా, డైలీ ఎగ్జామ్ రాసుకుంటూ ఉండాలా. మరి ఒకవేళ ఏప్రిల్ మేలో ఉంటే ఇంకా హ్యాపీ, ఇంకా ప్రాక్టీస్గా ఎక్కువ చేసుకోవచ్చు, నెంబర్ ఆఫ్ టెస్ట్లు రాసుకోవచ్చు, ఎక్కడ డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు. కానీ నాకు ఎగ్జామ్గా ఎక్కడ ఉందిలే, ఇప్పుడు అక్టోబర్ నుంచి నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే ఇంకా 7 నెలలు ఉంది అనుకుంటే మాత్రం ఇబ్బంది
ఇబ్బంది పడతాం, కానీ అంత టైం ఉండదు అని మీరు భావించండి. మనకు ఎన్టీపీసీ అయితే మాత్రం మీ యొక్క టార్గెట్ ఏమి ఉండాలంటే ఫిబ్రవరిలో ఎగ్జామ్ జరుగుతుంది అని మీరు ఒక కన్క్లూజన్కి రండి. మరి ఏప్రిల్ మే అయితే ఇబ్బంది లేదు, కానీ మనకు కన్క్లూజన్ ఏమి ఫిబ్రవరిలో ఎన్టీపీసీ ఎగ్జామ్ ఉండబోతుంది అనేసి మాత్రం మీరు కన్క్లూజన్ రండి. ఇది చాలా ఎక్కువ టైం. అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఈ ఎగ్జామ్స్ పెట్టే దాన్ని బట్టి అయితేనేమి, లేదా ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ కానీ లేదా బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ వాటితో పోల్చుకుంటే మాత్రం మనకి చాలా ఎక్కువ టైం ఇవ్వడం జరిగింది. మరి ఈ అండర్ గ్రాడ్యుయేట్ అయితేనేమి మరియు ఈ యొక్క ఆర్ఆర్బిలో ప్రతిదీ కూడా సిలబస్ అయితే సేమ్గానే ఉంటుంది. ఒక టెక్నీషియన్స్ ఈఎల్పి దానికి లెవెల్ 2లో వాళ్ళకి సబ్జెక్ట్ వచ్చేసారు తప్పితే మిగతా అంతా కూడా ఒకటే. కానీ ఇంత సమయం ఉంది కాబట్టి మీరు రీజనింగ్ అయితే మాత్రం చాలా ఈజీ. సో ప్రతి ఒక్కరు కూడా మనకు 30కి 30 కానీ ఎన్ని 40 ఎన్ని పెట్టుకుని ఈజీగా మనం చేసుకోవచ్చు. మన మ్యాథమెటిక్స్ అందరూ చేసుకుంటే టైం దండిగా ఉంది కాబట్టి మరి మనకు టార్గెట్ ఏమంటే ఎవరైతే జీకేలో మంచి పట్టు పెట్టుకుంటారో, ముఖ్యంగా స్ట్రాటజీకి మంచి పట్టు ఉంటుందో వాళ్ళు జాబ్ సాధిస్తారు. మరి కాబట్టి ఈ యొక్క స్ట్రాటజీకి మాత్రం ఒక మంచి పట్టు పట్టేసండి. చాలామంది ఏం చూస్తున్నారంటే ఇప్పుడు నేను చూస్తున్నాను, ఒక మార్కెట్ బుక్ స్టాల్కి వెళ్ళినప్పుడు హిస్టరీకి ఒక బుక్ కొంటారు, జాగ్రఫీ ఒక బుక్ కొంటారు, సైన్స్ అండ్ ఒక బుక్ కొంటారు. ఇంత అవసరం లేదు మిత్రమా. వీఆర్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ స్టేట్ కానిస్టేబుల్స్ ఆర్ స్టేట్ ఎక్సైజ్ జాబ్స్. వీఆర్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ 1 గ్రూప్ 2. సో వీఆర్ ప్రిపేరింగ్ ఓన్లీ ఫర్ రైల్వే ఎగ్జామినేషన్. గుర్తుపెట్టుకోండి. సో రైల్వే ఎగ్జామినేషన్స్లో మనకు సగానికి సగం క్వశ్చన్స్ అని కూడా స్ట్రాటజిక్ జీకే మీద ఉంటాయి. అప్డేటెడ్ ఇండియన్ కల్చర్, ఆర్ట్, ఇండియాలో ప్రపంచంలో మొదటి వాళ్ళు ఎవరు, చివరి వాళ్ళు ఎవరు, ఓకేనా, హైయెస్ట్ డ్యామ్స్, తర్వాత నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, బర్డ్ శాంక్చురీస్, వరల్డ్ హెరిటేజ్ సైట్స్, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేసుకోవాలి. అవార్డ్స్ చేసుకుంటే మాత్రం ఈజీగా క్రాక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మనకు ఉత్తమ్ అకాడమీ యాప్ నందు ఎక్సలెంట్గా మీకు ఈ యొక్క జీకే కోడింగ్ క్లాసెస్ అయితే మీ కరెంట్ అఫైర్స్ అయితే మీకు అందిస్తున్నాం. సో దసరా సందర్భంగా మీకు ఆఫర్ పోతా ఉంది. మరియు సంక్రాంతి మనకు ఇక దసరా నుంచి మీకు అత్యద్భుతంగా ఒక టెస్ట్ సిరీస్ అయితే మీ క్లాస్ అయితే మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా మనకు అకాడమీ ఫాలో కండి, డెఫినెట్గా మీకు రిజల్ట్ పడుతుంది. ఆఫ్లైన్ కోచింగ్ కాల్స్ కూడా ఉన్న మనకు ఉత్తమ్ అకాడమీ యాప్. మరి ఆఫ్లైన్ కోచింగ్ కాల్స్ మాత్రం మీరు టర్నింగ్ పాయింట్ కోచింగ్ మీరు రావచ్చు. ఇక టర్నింగ్ పాయింట్ కోచింగ్ అనేది మీకు ఆఫ్లైన్ కోచింగ్ జరుగుతుంది. ముఖ్యంగా ఆర్ఆర్బి, ఎన్టీపీసీకి, హైకోర్టు జాబ్స్కి అయితేనేమి జీకే కోడింగ్ క్లాసెస్ ఉంటాయి. కరెంట్ అఫైర్స్ మీకు ఉంటుంది. కేవలం ఇది ₹399 ఫుల్ కోర్స్ కలిసి వాళ్ళు ₹1499 మీరు పొందొచ్చు అనమాట. సో మరి ఇక డేట్స్ అన్నీ వచ్చాయి కాబట్టి, ఎగ్జామ్ డేట్స్ అన్నీ వచ్చాయి కాబట్టి మీరు ఇంకా లేట్ చేయకోకుండా ఇప్పటి నుంచి మీకు ప్రణాళిక సిద్ధం చేసుకోండి. మరి ఈ అవకాశం మళ్ళీ మనకు రాదు. ఓకే మిత్రమా. సో మీరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటే మన యొక్క నెంబర్కు 8688080880 నెంబర్కు యాడ్మిన్ మీ వాట్సాప్ పెడితే మీరు గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. మరి ప్రిపరేషన్ కొనసాగించండి. సో మరి దసరా సందర్భంగా ఆఫర్ నడుస్తూ ఉంది. అది కాకుండా తర్వాత మీకు ప్రతిరోజు జీకే క్లాస్ అయితేనేమి, మ్యాథమెటిక్స్ క్లాస్ అయితేనేమి, ముఖ్యంగా సైన్స్ క్లాస్ అత్యద్భుతంగా చేయడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క అవకాశం అందరూ వినియోగించుకోండి. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.